పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్రశాస్త్ర నిపుణుణ్ణి. ఈరోజు ఏంటంటే ఒక ధూపక్రియ గురించి తెలియజేస్తాం. అయితే ఈ ధూపక్రియ ఏంటంటే దయ్యము భూతము చేతబడి వాటిలకు అది పొగలాంటిదే ఏది ఆ క్రియ కూడా. ధూపం కానీ దీపం కానీ ఇటువంటివి అన్నీ పొగలాంటివే. ఆ పొగ ఈ బుల్లు నూనెతో తీసినట్టు పొగతోటి తీసేయాలి. అయితే ఆ పొగ వేసే విధానం చెప్తాం. తయారు చేసుకునేది ఏం చేయాలంటే గోరోజనం, కస్తూరి, జవ్వాజి, కృష్ణాగరు, తగరు, చందనము, ఒట్టివేర్లు, తుంగమోస్తలు, దమనము, నాగకేసరాలు, గ్రంథం చూర్ణము, గంధ పొడిది, గ్రంథ తగరము, జటామైసి, దేవదారు, కడువకోష్టి, కారింగువ, పచ్చకర్పూరము ఇవన్నీ వేయాలన్నమాట. వేసి పొడి తయారు చేసుకోవాలి. కుంకుమ పువ్వు, జాపత్రి, జాజికాయ, రక్తచందనము, నాగసింధూరము, మరొచ్చి మయూరిషికి, పిట్టెకాలు చెట్టు, రాజహంస, రాగిహంస, విష్ణుక్రాంత, సదాపాకు, సరస్వతి ఆకు, తెల్ల జీడి గింజలు, మళ్ళొచ్చి బ్రహ్మదండి, తెల్లగన్నేరు, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, తెల్ల గురివింద వేరు, మళ్ళొచ్చేసి ఎర్ర గురివింద వేరు, తెల్లవాళ్ళు, రుద్రాక్షలు, కొన్ని మైసాక్షి, లోబాను, ధూపము, లోబాను, ఊదు, ఉత్తరేణి, నల్ల ఉమ్మెంత, గుంటె కలిగర వేరు, మళ్ళా కొన్ని పసుపు కొమ్మలు, పసుపు గవ్వలు, శిలాజిత్తు, భుజపత్రి, పసుపు కొమ్ములు, మేడిజి చెట్టు వేర్లు, రావి చెట్టు వేర్లు, వేప చెట్టు వేర్లు, పనస చెట్టు వేర్లు, జమి చెట్టు వేర్లు, మందారం చెట్టు వేర్లు, అత్తిపత్తి వేర్లు, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, కలమంద చెట్టు వేరు, గోరింటాకు చెట్టు వేరు, సలాపాకు చెట్టు వేరు, గులాబీ రెక్కలు, నేల ఉసిరి వేర్లు, చిత్త నక్షత్రంలో తెచ్చిన తాటి చెట్టు వేర్లు, కాడమల్లె బదినిక, మళ్ళీ వచ్చేసి దీపావళి అమాస నాడు తెచ్చిన శుక్రవారం నాడు తెచ్చిన దానిమ్మ బదినిక, చింత బదినిక, అమావాస్య ఆదివారం నాడు తెచ్చిన వేప బదినిక, పౌర్ణమి రోజు తెచ్చిన జిల్లెడు బదినిక, అమావాస్య రోజు తెచ్చిన వావిలి బదినిక, జామ బదినిక, జువి బదినిక, దుర్శన బదినిక, స్వాతి నక్షత్రంలో తెచ్చిన రేగు బదినిక, తెల్ల తుమ్మె బదినిక, నల్ల తుమ్మ బదినిక, కరివేపాకు బదినిక,
రాగి కడ్డీ అరగదీసిన పౌడరు, వెండి కడ్డీ అరగదీసిన పౌడరు, బంగారం కడ్డీ అరగదీసిన పౌడరు, ఇత్తడి కడ్డీ అరగదీసిన పౌడరు, సత్తు కడ్డీ అరగదీసిన పౌడరు, మారేడు చెట్టు వేరు, నేరేడు చెట్టు వేరు, మళ్ళీ వచ్చేసి చామంతి చెట్టు వేరు, చిత్రమూలం వేరు, పొన్న చెట్టు వేరు, తెల్ల గురింజల వేరు, పిప్పళ్ళ వేర్లు, మద్ది వేర్లు, నవధాన్యములు సంబంధించిన వడ్ల చెట్టు వేరు, గోధుమ చెట్టు వేరు, బొబ్బెల చెట్టు వేరు, మినుముల చెట్టు వేరు, శనగల చెట్టు వేరు, నల్ల ఆవాల వేరు, అశోక చెట్టు వేరు, పాసితీగ ఒక పచ్చది, మళ్ళా ఒక పచ్చ, ఒక వైడూర్యము, ఒక ముత్యము, ఒక పగడము, ఒక కెంపు, ఒక గోమేధికము, ఒక నీలము, ఒక స్ఫటికము, ఒక కుంకుమ బరువు చూసుకొని వాటి రేట్లు కుంకుమ వేయాలి దాంట్లో. మళ్ళీ వచ్చేసి పసుపు కలిపి అన్నిటిని మిల్లర్లు వేసి పౌడర్ చేసుకొని దాని లోపల మైసాక్షి, గుగ్గిలము, లోబాను ఇవన్నీ కలిపేసి పౌడర్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు ధూపక్రియ అవుతుంది. ఈ ధూపం వేసుకున్న వాళ్ళకు ఎలాంటి రోగాలున్నా నివారణ అయిపోతాయి. మొటిమల కాడి నుంచి కానీ లోపల క్యాన్సరు లైట్ లక్షణాలు ఉన్నా, లేకుంటే దగ్గు ఉన్నా, లేకుంటే లైట్గా ఏదైనా క్షయ ఉన్నా అన్నీ నిర్మూలన అయిపోతాయి. మళ్ళీ వచ్చేసి చేతబడి, లేకుంటే భానామతి, చిల్లంగి ఇలాంటివి ఏ ఉన్నా కానీ నివారణ అయిపోతుంది. ఈ ధూపం చేసుకునేదానికి మీకు వీలు కాకుంటే నా దగ్గర రెడీగా ఉంటుంది. ఇది మీకు నేను పోస్ట్లో కూడా పంపిస్తా, వచ్చి కూడా తీసుకోవచ్చు. ఎల్లవేళ సదా మీ సేవలు ఉంటా. ఈ ఫోన్లకు మళ్ళీ ఫోన్ చేసుకొని రండి. సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడు నేను మీ సేవలు ఉంటాను. నా తుది శ్వాస వరకు మీకు నేను ఎల్లవేళ సేవలో ఉంటానని మీకు హామీ ఇస్తున్నా. మీ సాయి దత్తానంద. జై గురుదత్త.